నమస్కారం అండి. భగవద్గీతలో నేడు 14వ అధ్యాయము గుణత్రయ విభాగ యోగమునందు 11వ శ్లోకము తాత్పర్యం వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. సర్వద్వారేషు దేహేస్మిన్ ప్రకాశ ఉపజాయతే జ్ఞానం యదా తదా విద్యా ద్వివృధం సత్వమిత్యుత. తాత్పర్యం: ఎవని శరీరములో అయితే అన్ని జ్ఞాన ఇంద్రియములు జ్ఞానముతో ప్రకాశిస్తూ ఉంటాయో అతనిలో సత్వగుణము ఎక్కువగా ఉన్నట్లు తెలుసుకోవాలి. జీవులలో ప్రత్యేకించి మానవులలో వారు చేసే పనులను బట్టి, వారి ప్రవర్తనను బట్టి, వారు తినే ఆహారాన్ని బట్టి, మాట్లాడే పద్ధతిని బట్టి, వారి నడతను బట్టి వారిలో ఏ గుణాలు ఎక్కువగా ఉన్నాయో మనం తెలుసుకోగలం. జీవుల దేహములలో నవరంధ్రాలు ఉన్నాయి. అవే జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు. మనము జ్ఞానేంద్రియములతో బయట ప్రపంచంలో ఉన్న విషయాలను గ్రహిస్తూ ఉంటాం. వాటిని మనలో ఉన్న బుద్ధితో విశ్లేషించి మనసుకు అందిస్తే అది కర్మేంద్రియముల ద్వారా కర్మలు చేయిస్తుంది. ఎవరిలో అయితే జ్ఞానం ఎక్కువగా ఉండి ఆ జ్ఞానము జ్ఞానేంద్రియముల ద్వారా ప్రకాశిస్తూ ఉంటుందో, ప్రకటితమవుతూ ఉంటుందో అటువంటి వాడిలో సత్వగుణం ఎక్కువగా ఉన్నట్టు తెలుసుకోవాలి. వివరంగా చెప్పాలంటే సత్వగుణం ఎక్కువగా ఉన్నప్పుడు అతడి చర్యలు సాత్వికముగా, ప్రకాశవంతంగా, అందరూ మెచ్చుకునే విధంగా ఉంటాయి. అతని మాటలు మధురంగా ఉంటాయి. అతడు సాత్వికమైన ఆహారమునే తింటాడు, మంచి గ్రంథములను చదువుతాడు. అతని ఆలోచనలు ఉత్తమంగా 10 మందికి ఉపయోగపడే విధంగా సాత్వికంగా ఉంటాయి. అతడు ఎల్లప్పుడూ ఉన్నతమైన ఆశయాలతో, భావాలతో ఉంటాడు. అతడి బుద్ధి చాలా చురుగ్గా పనిచేస్తుంది. కర్పూరం అగ్ని దగ్గరకు రాగానే అంటుకున్నట్టు సత్వగుణ సంపన్నుడు అలా చెబితే ఇలా గ్రహిస్తాడు. అతని ముఖంలో ప్రశాంతత, జ్ఞాన ప్రకాశం కనబడుతుంది. ఏ పని చేసినా ఓర్పుతో, శ్రద్ధతో చేస్తాడు. అతని వల్ల ఎవరికీ అపకారం జరగదు. అందరితో సఖ్యంగా ఉంటాడు. అందరి చేత గౌరవించబడుతుంటాడు. అటువంటి వ్యక్తి సత్వగుణ సంపన్నుడు అని మనం గుర్తించవచ్చు. నేటికి సమాప్తం. తదుపరి శ్లోకం రేపటి రోజు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.